ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరియు డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి రిటైర్డ్ ఆర్మీకి చెందినటువంటి బీసీలు ముందుకు రావడం ఇది శుభ పరిణామం. వాళ్ళు అరుణన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బీసీలను చైతన్యవంతులు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది రాబోయే రోజులో గెరిల్లా యుద్ధం చేయడానికి కూడా రెడీ అవుతున్నాం మేము బీసీల అందరం ఏకమై. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం అంటే జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో బీసీలకు తక్షణమే రిజర్వేషన్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఏకమై కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ బీసీలు అత్యధిక మెజార్టీతో గెలవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈరోజు గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముందుకెళ్లారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తమ పాత్ర వారు పోషించారు. అత్యధిక శాతం బీసీలు ఈరోజు గెలవడం జరిగింది. ఇది పెద్ద శుభ పరిణామం. అంతేకాకుండా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో లాయర్లు, లెక్చరర్సు, డాక్టర్సు, ప్రొఫెసర్స్తో పాటు ఈరోజు మరి రిటైర్డ్ ఆర్మీ కూడా రావడం అనేది చాలా శుభ పరిణామం. రాష్ట్రంలో బీసీలో చైతన్యవంతులు చేసి ఈరోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలపై గెరిల్లా యుద్ధం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఖబర్దార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీలని మోసం చేసినటువంటి పార్టీలను చిత్తుగా ఓడించి బీసీలను రాజ్యాధికార దిశగా మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు కదులుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా